లేడు ఆపన్న రక్షకుడు ఎన్నాళ్ళు వేడిన కన్నుల కనబడడు ఉన్నాడో లేడు ఆపన్న రక్షకుడు ఎన్నాళ్ళు వేడిన కన్నుల కనబడడు ఉన్నాడో లేడో భద్రాద్రియందు ఉన్నాడో లేడో. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రాగం ఆశావరి రాగం. ఇది కూడా రామదాసు కీర్తనే. గురువు గారికి అనేక ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ యోగ వాసిష్టంలో నిన్న శ్రీరాములు వారు ఏం ప్రశ్న వేశారంటే, గురుదేవ మీరు ఉపశమ ప్రకరణంలో ప్రధాన భాగం అంతా అవిద్యా స్వరూపాన్ని వర్ణించడానికి వినియోగించారు. ఆ ప్రకరణంలో కేంద్ర బిందువు అయిన గాధి చరిత్రలో గాధి మహర్షి మాయను నాకు చూపించమని విష్ణుమూర్తిని వరం కోరితే ఆయన సరే అన్నారు. అదే ప్రకరణంలో నిన్న మీరు మాట్లాడుతూ యథా భ్రాంతిరవిద్యేయం తదేత్తం చ విచార్యతే అన్నారు. అంటే అక్కడ మీరు అవిద్య ఉన్నదని అంగీకరించినట్లే కదా, ఇప్పుడేంటి మరి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు అంటూ అడిగారు. అప్పుడు వశిష్ఠుల వారు రాముడితో ఏం చెప్తున్నారంటే, రామా అప్పటికి నీవు అజ్ఞాన స్థితిలో ఉన్నావు, అలాంటి నీకు తత్వాన్ని బోధించవలసిన స్థితి మాకు పట్టింది. అందుచేత నీ బుద్ధిని అనుసరించి మేము కొన్ని కల్పనలు చేయాల్సి వచ్చింది. అందుకోసమే ఇది అవిద్య, ఇది జీవుడు అంటూ యుక్తి జత చేసి మీకు బోధించామన్నమాట. ఒక ఊళ్ళో ఒక శుద్ధ వెర్రిమొద్దున్నాడు. నా బోటి గురువు ఒకడు వాడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు పరమాత్మేరా అని బోధించాడు. కొంతకాలానికి ఆ తెలివి తక్కువ వాడు 100 రూపాయలు అప్పు కావాల్సి వచ్చి ఊరు బయట ఉన్న ఎండుమోడు దగ్గరికి వెళ్ళి, ఓ దుంగ నువ్వు పరమాత్మే కదా అంటూ తన కష్టాలన్నీ చెప్పుకొని ఓ 100 రూపాయలు అప్పు ఇవ్వమని అడిగట. తెలివి తక్కువ వాళ్లకు సాక్షాత్తుగా మహాకావ్యాలు ఉపదేశిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకని పెద్దలు ఉపదేశానికి కొన్ని క్రమాలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేశారు అంటే ఏమిటి? కల్పించారు అన్నమాట. మనం ఏదైనా కల్పించి చెప్తున్నప్పుడు ముందే మనం ఇది కల్పించి చెప్తున్నాం అని చెప్తామా ఏమిటి? కల్పనల ద్వారా తాము సాధించదలుచుకున్నంతా సాధించిన తర్వాత అది కల్పన అని చెప్పకుండానే ఆ శిష్యుడికి అర్థమైపోతుంది. అందుకే ఉపశమ ప్రకరణలో మాయాతత్వాన్ని చర్చ చేశానమాట. కనుక రామా నువ్వు అవిద్యను సత్యం అనుకోవడం మానేసేయి, మనసులో గల అవిద్యా సంస్కారాలను తొలగించుకొని అద్వితీయ ఆనంద స్థితిలో ఉండిపో అన్నారు. అప్పుడు శ్రీరాములు వారు అడిగారు, గురుదేవ మీ అనుగ్రహం వల్ల నాకు పరిపూర్ణ స్థితి లభించింది, సందేహాలు లేవు. లోకుల కోసం సందేహాలు అడగమన్నారు కనుక ఒకటి అడుగుతాను నేను. ఒకడికి ఇప్పుడే ప్రాణం పోయింది, ఇంద్రియ గోళాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ ఇంద్రియాలు ఏ విషయాన్ని గ్రహించడం లేదు. కన్ను చూడదు, చెవి వినదు, అన్నీ ఇంతే. వాడు బ్రతికి ఉన్నప్పుడు అంత బాగా పనిచేసినా ఆ ఇంద్రియాలు ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాయి అంటూ ప్రశ్న వేశారనమాట. అంటే మన తరపు నుంచి ఆయన ప్రశ్నించారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామ ఇంద్రియాలు, చిత్తము, ఘటపటాది పదార్థాలు ఇలాంటివి ఏవి కూడా నిర్మలమైన చైతన్యం కంటే భిన్నంగా వేరే అస్తిత్వం కలవి కావు. ఆకాశం కంటే సూక్ష్మమైనది చిత్తత్వం. అలాంటిది ఆ చిత్తు తన పూర్వ వాసనలను అనుసరించి పుర్యష్టకంగా రూపొందింది. అంటే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, ప్రాణపంచకాలు, భూత పంచకాలు, అంతఃకరణ చతుష్టయము, అవిద్యా కామరూపాలు ఈ 8టిని కలిపి మనం పుర్యష్టకం అని పేరు పెట్టుకున్నాం కదా. ఆ పుర్యష్టకమే ప్రకృతిగా, దానిలో ఉండే అవయవాల సంయోజన విశేషం చేత ఇంద్రియాది ఘటాది రూపమైన ఈ ప్రపంచం పుట్టింది. ఈ విషయాన్నే మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అస్య అవయవభూతేస్తు వ్యాప్తం సర్వమిదం జగత్ అన్నారు. ఇది ఉపనిషత్తు వాక్యం అన్నమాట. మాయే ప్రకృతి, దానికి ఆశ్రయం పరమాత్మ.
మాయ యొక్క అవయవాల చేతనే ఈ ప్రపంచం అంతా వ్యాపించబడి ఉంది అని శృతి మనకి చెప్తోందనమాట. అందువల్ల ఆ పుర్యష్టకంలో భాగమైన చిత్తంలో పుట్టే చిత్తవృత్తి దానిలో భాగమైన ఘటపటాది బాహ్య పదార్థాలను మాత్రమే ప్రతిబింబిస్తుంది. ఇలా ప్రతిబింబిస్తే ఆ ఇంద్రియాలు ఆ పదార్థాలను చూస్తున్నాయని మనం అంటాం. మృత శరీరం దగ్గరికి వచ్చేసరికలా అక్కడ పుర్యష్టకంతో కూడిన జీవాత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కనుక ఈ వెళ్ళిపోవడం అనేది కూడా వాడు చేసుకునే కల్పనలో ఒక కల్పనే కనుక అప్పటికి వాడి చిత్తవృత్తి తాను కల్పించుకున్న నూతన పదార్థాలను ప్రతిబింబిస్తుందే కానీ పాత పదార్థాలను ప్రతిబింబించదన్నమాట. అందుచేత వాడి పాత శరీరంలో ఉన్న ఇంద్రియాది గోళాలకు దర్శనాది క్రియలను చేసే సామర్థ్యం ఇంక ఉండదన్నమాట. ఇంద్రియం వేరు, ఇంద్రియ గోళం వేరు. మృత శరీరంలో ఇంద్రియ గోళం ఉండిపోతుంది. ఇంద్రియం పుర్యష్టకంలో భాగం కనుక వెనక్కి వెళ్ళిపోతుంది. కనుకనే మృత శరీరంలో ఏ రకమైన క్రియలు ఇంకా మనకి కనిపించవు అని చెప్పారు. అప్పుడు శ్రీరాముడు అన్నారు, గురుదేవ, మీరు చెప్పిన దాన్ని బట్టి వేల వేల ప్రపంచాలను సృష్టించే మహిమగల దర్పణమే పుర్యష్టకం. దాని స్వరూపాన్ని మరికొంచెం వివరించి చెప్పండి. ఇలా ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రపంచం స్థూల పంచభూతాల వల్ల ఏర్పడింది. మీరు చెప్పే పుర్యష్టకంలో భాగమైన చిత్తం సూక్ష్మ పంచభూతాల వల్ల ఏర్పడింది. సూక్ష్మమైన చిత్తము స్థూలమైన ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుందని అంటున్నారు. అందుచేత అసలు ఆ పుర్యష్టకం ఏమిటో కొంచెం వివరించమని అడుగుతున్నాను అన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, రామ, ఉత్పత్తి ప్రకరణ ప్రారంభం నుంచి 14వ సర్గ దాకా జగదుత్పత్తి క్రమాన్ని వివరించి చెప్పాను నీకు. నిర్గుణ పరబ్రహ్మలోంచి సూక్ష్మ పంచభూతాలు పుట్టాయని, వాటిలో పంచీకరణ ప్రక్రియ జరిగిన తర్వాత స్థూల పంచభూతాలు పుట్టాయని, వాటిలోంచి బ్రహ్మాండం అంతా పుట్టిందని, ఆ బ్రహ్మాండం మొత్తం నా శరీరమే అని అభిమానించే చైతన్యానికి సూత్రాత్మ, ప్రాణాత్మ, హిరణ్యగర్భుడు వంటి పేర్లు ఏర్పడతాయని, ఆ బ్రహ్మాండంలో భాగంగానే దేవతా మనుష్యాది శరీరాలను నేను అని అభిమానించే చైతన్యానికి జీవుడనే పేరు ఏర్పడుతుందని అక్కడ చెప్పాను నీకు. అంతేకాకుండా ఆ చైతన్యమే నేను అనే అహంకార భావం చేత అహంకారం అనే పేరుని, ఆలోచించడం అనే భావన చేత మనస్సని, మననం చేసే భావన అన్నమాట, పేరుని, అలాంటి పేరుని, నిశ్చయ భావన చేత బుద్ధి అనే పేరుని, ఇంద్రియ భావన చేత ఇంద్రియం అనే పేరుని, దేహభావన చేత దేహం అనే పేరుని, కుండ భావన చేత కుండ అనే పేరుని, బండ భావన చేత బండ అనే పేరుని పొందుతోంది. ఈ ప్రక్రియలో చైతన్యానికి మధ్యలో జీవుడు అనే పేరు వచ్చింది కనుక ఆ పేరుతోనే వ్యవహారం చేసుకుంటూ పోతే జ్ఞానేంద్రియాలు పనిచేసినప్పుడు ఈ జీవుడినే జ్ఞాని అంటారు. కర్మేంద్రియాలు పనిచేసినప్పుడు వాటిని కర్త అంటారు. తత్ఫలితంగా సుఖదుఖాలను అనుభవించేటప్పుడు భోక్త అంటారు. ఇవేమీ పట్టించుకోకుండా పోయినప్పుడు వీడినే సాక్షి అంటారు. సామాన్య జీవులంతా సముద్రాల తరంగాల మీద తేలియాడే కట్టెపుల్లల్లాగా సుఖదుఖ ప్రసంగాలలో పైకి కిందకి తిరుగుతూనే ఉంటారు. సనకాది విశిష్ట జీవులు మాత్రం ఈ కల్పంలోని మొదటి జన్మలోనే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని సుఖదుఖ స్పర్శలు లేకుండా నిశ్చలంగా ఉండిపోతారు. మరికొందరు మధ్యమస్థాయి జీవులు అనేక వేల జన్మల కృషి చేసి ముక్తిని అందుకుంటారు. ఇలా క్రమముక్తికి కారణమైన అజ్ఞాన భూమికలను, జ్ఞాన భూమికలను కూడా నేను ఉత్పత్తి ప్రకరణ యొక్క చివరి భాగంలో అంటే 116వ సర్గలో వివరించాను. స్థూలమైన ఈ ప్రపంచం సూక్ష్మమైన చిత్తదర్పణంలో ఎలా ప్రతిబింబిస్తుంది అని నువ్వు సందేహిస్తున్నావు. నీ ప్రశ్నకు భావం ఏమిటంటే, లోపల ఉండే జీవుడు చైతన్య స్వరూపుడు, బయట ఉండే కుండ బండ వంటి పదార్థాలు పూర్తిగా జడాలు, వీటిని చూపించే ఇంద్రియాలు కూడా జడాలే, కనుక ఈ జడ చైతన్యాలకు సంబంధం ఎలా కుదురుతుంది అని. రామ, జాగ్రత్తగా ఆలోచించు. నేను చెప్పిన ప్రక్రియ ప్రకారం సర్వవ్యాప్తమైన చైతన్యం ఒకానొక పుర్యష్టకాన్ని కల్పించుకొని
దానిలోకి తాను ప్రవేశించానని కల్పించుకుని ఆ పుర్యష్టకాన్ని మాత్రమే ఒక కొలత పాత్రగా పెట్టుకుని నేను దానిలో ఆపాదమస్తకం వ్యాపించి ఉన్నాను, దాన్ని దాటలేను అనే భ్రాంతిలో పడిపోతుంది. అందుచేత దేహాంతర్గతమైన చైతన్యం జీవించడం అనే ఒక నూతన ధర్మానికి ఆశ్రయం ఇచ్చింది అది. ఈ జీవధర్మం చేత నేను బతికి ఉన్నాను అని భావిస్తుంది. ఈ భావన నిలిచి ఉన్న సమయంలో తనకు సంక్రమించిన సుఖదుఖాలను దేహం లోపల ఉండే అనుభవిస్తుంది. ఇది దేహాన్ని దాటి బయటికి రావడం లేదు. కానీ సుఖదుఖాలు లేకుండా ఇది ఒట్టిగా కూర్చోలేదు. దీనికి సంస్కార బలమే కారణం. అందువల్ల అప్పుడప్పుడు ఈ దేహాంతర్గత చైతన్యం ఇంద్రియాలనే కాలువల ద్వారా బయటికి ప్రవహించి కుండ బండ వంటి పదార్థాలను చేరి ఆయా పదార్థాలను నేను చూస్తున్నాననే భావాన్ని, తద్వారా సుఖదుఖాలను శరీరం లోపల కట్టుబడి ఉన్న జీవచైతన్యానికి అందిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రక్రియను నేను ముముక్షు వ్యవహార ప్రకరణలో ప్రత్యక్ష ప్రమాణం అనే శీర్షిక కింద విస్తారంగా నీకు వివరించి చెప్పాను. కనుక జీవించి ఉన్నాననే భావం గల జీవి యొక్క శరీరంలో ఉండే ఇంద్రియాలు చైతన్య సంపర్కాన్ని పొంది జడులైన ఘటాదులకు కూడా చైతన్య సంపర్కం కలిగించి ఘటాది విషయాలను అనుభవింపచేస్తున్నాయి. ఇది నేను జీవించి ఉన్నాను అనే భావన ఉన్నంతవరకే సాగుతుంది. నేను మరణించానని అనుకున్నాక ఈ ప్రక్రియ సాగదు అని చెప్పారనమాట. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, గురుదేవా, మీ సమాధానం అంతా బింబ ప్రతిబింబ భావం మీద ఆధారపడి ఉంది. లోకంలో చూస్తే అద్దంలో, నీళ్లల్లో, రత్నాల మీద అనేక చోట్ల బింబ ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. ఇంతకు బింబం అంటే ఏమిటి, ప్రతిబింబం అంటే ఏమిటి, వాటి స్వరూపాన్ని వివరించండి అన్నారు. రామా, నీ ఆలోచన లోతుగా ఉంది. బింబం సత్యమైతే ప్రతిబింబం కూడా ఎంతో కొంత సత్యమే కావచ్చు కదా అని ఆలోచిస్తున్నాం. అది ఎప్పటికీ కుదరదు. సందర్భం ఏదైనా సరే ప్రతిబింబం అనేది మిథ్య మాత్రమే. దాని మీద సత్యం అనే ఆలోచనను పెట్టుకోకో. ఈ సృష్టి క్రమాన్ని గురించి నీకు ఉత్పత్తి ప్రకరణ 12, 13 సర్గల్లో వివరించి ఉన్నాను నేను. జగత్తు, జీవము, హిరణ్యగర్భులు ఈ ముగ్గురు కూడాను సంకల్ప స్వరూపులే. అది మనం అక్కడ నిరూపణ చేసుకున్నాం. ఈ సృష్టి సంకల్పానికి కారణమైన అవిద్య యొక్క స్వరూపాన్ని స్థితి ప్రకరణలో మనం బహుముఖాలుగా వివరించి ఈ ప్రపంచమంతా క్రమబద్ధమైన బ్రహ్మ వివర్తమని నిరూపించుకున్నాం అక్కడ. ఆ క్రమంలో వాసనాబలం చేత, వాసనల వైచిత్ర్యం చేత జీవుడు ఒక స్వప్నంలోంచి మరో స్వప్నంలోకి వెళ్ళినట్లుగా ఒక దేహంలోంచి మరో దేహంలోకి వెళ్తున్నాడు. ఇదంతా వివర్తనలో భాగమే కనుక జన్మ పరంపరలతో కూడిన ఈ జగత్ప్రపంచం అంతా స్వప్నతుల్యమే అని నేను పూర్వమే ప్రతిపాదించాను. అదీ కాకుండా జగత్ప్రపంచం అంతా హిరణ్యగర్భుడి మనోరాజ్యమే అని కూడా నేను ఉత్పత్తి ప్రకరణలోనే చెప్పాను. లోకంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే అవస్థలు ఉన్నాయని ప్రసిద్ధి ఉంది. కానీ బాగా ఆలోచించి చూస్తే రెండే అవస్థలున్నాయి. ఒకటి స్వప్నము, రెండోది సుషుప్తి. వస్తుదృష్టమదృష్టం చ స్వప్నే సమనుభూయతే జీవస్వప్నే జగద్రూపం విద్ధివేద్య విదాంబర అన్నారు. నువ్వు చూసే ఈ ప్రపంచం అంతా కూడా ఒక స్వప్నమే. దానిలో ఒక భాగంగా మరొక స్వప్నం ఉంది. ఈ రెంటికి తేడా తెలియడం కోసం మొదటి దాన్ని మనం జాగృత అన్నాం. అలా అనడం వల్ల అది నిజంగానే సత్యమేమో అన్న భ్రాంతి కలుగుతుంది. కనుక నేను ఆ జాగ్రత్తని జీవస్వప్నం అంటున్నాను. దానిలో అంతర్భాగమైన స్వప్నాన్ని మృత స్వప్నం అంటున్నాను. నిద్ర అనేది సగం మరణం కనుక నిద్రలో వచ్చే స్వప్నం మృత స్వప్నం అంటున్నాను. దాంతో కలిపి ప్రపంచం మొత్తం అంతా ప్రథమ జీవుడైన హిరణ్య గర్భుడి స్వప్నం కనుక దాన్ని జీవస్వప్నం అంటున్నాను. కనుక రామా, నీకు కనిపించిన ఈ ప్రపంచం అంతా జీవస్వప్నంలో అంతర్భాగం అని తెలుసుకో. కాబట్టి ఇంతకుముందు చూసిందే, చూడనిది అన్నీ దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. వేదం కూడా ఏం చెప్తోంది? దృష్టంచ అదృష్టంచ శృతంచ అశ్రుతంచ అనుభూతంచ అననుభూతంచ సర్వం పశ్యతి అన్నారు.
అంతకుముందు చూసిన దానిని, చూడని దాన్ని, వినిన దాన్ని, వినని దాన్ని, అనుభవించిన దాన్ని, అనుభవించని దానిని అన్నింటినీ ఈ స్వప్నంలో చూస్తాడు అని చెప్తోంది. కనుకనే శరీరం పోయిన తర్వాత అంతకుముందు చూసి ఎరగని దేవశరీరం పుట్టడం లాంటిది ఎన్నో జరిగిపోతుంటాయి మనకి. ఇవన్నీ వాసనల ప్రభావాలే. ఇక్కడ అదృష్టం అంటే ఈ జన్మలో చూడబడనిది అని మాత్రమే అర్థం చెప్పాలి మనం. అదృష్టం, నా దృష్టం అనే అర్థం. ఎందుకంటే ఈ అనాది జన్మ పరంపరలో ఎప్పుడో ఒకసారి అనుభవింపబడని పదార్థం అంటూ ఉండదు. అనుభవింపబడకపోతే అది వాసనగా మొలకెత్తే అవకాశం లేదన్నమాట. కనుక ఈ మంత్రంలో అదృష్టం మొదలైన పదాలకు అర్థం ఈ రకంగానే చెప్పుకోవాలి. అనగానే శ్రీరాములు వారు ప్రశ్న వేశారు. అయితే గురుదేవా, ఈ వాసనలో భాగంగా ఉండే వేదాంత వాక్యాల శ్రవణం వల్ల కలిగే మోక్షం కూడా ఇలాంటి స్వప్నంలో భాగమే అవుతుంది కదా. అలాంటప్పుడు మోక్షం సత్యం అనే మాట ఎలా కుదురుతుంది అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, అది సరికాదు. మోక్షం అంటే బ్రహ్మభావం. అది ఎప్పుడైనా ఒకసారి జీవి స్వప్నదశలో అనుభవింపబడి ఉంటే అప్పుడు అది వాసనారూపంగా ఉద్బుద్ధమై మోక్షరూపంగా ఆవిర్భవించిందని, అందువల్ల అది స్వప్నరూపం అని చెప్పుకోవచ్చు. కానీ బ్రహ్మానుభవ స్థితి ఏ జన్మలోనూ ఏ దశలోనూ ఏ ఒక్కడికి అనుభవంలోకి వచ్చిన విషయం కాదది. ఓసారి అనుభవించబడిన విషయం రెండోసారి వాసనగా తలెత్తితే ఎత్తవచ్చు. కానీ ఎప్పుడూ అనుభవంలోకి రానిది వాసనగా రూపొందజాలదు. అందువల్ల బ్రహ్మమయత్వం వాసనారూపం కాదనడానికి వీలే లేదు. కనుక ఇది స్వప్నం కావడానికి వీల్లేదు. అందువల్ల మోక్షము సత్యము శాశ్వతం అనడంలో ఏ మాత్రం సందేహం లేదంటూ చాలా అద్భుతంగా చెప్పారు వశిష్ఠుల వారు. మోక్షం వస్తే తప్ప జీవుడికి ఈ దేహాదులతో సంబంధం తప్పదు. కష్టపడి స్థూల దేహాన్ని వదిలించుకున్న పుర్యష్టకం మాత్రం అతన్ని వదిలిపెట్టదు. మనోబుద్ధిరహంకారస్తదా తన్మాత్ర పంచకం ఇది పుర్యష్టకం ప్రోక్తం దేహోసవోతి వాహక. మనస్సు, బుద్ధి, అహంకారము, పంచతన్మాత్రలు ఈ 8 కలిస్తేనే పుర్యష్టకం. ఇదే లింగ శరీరం. ఇది అతివాహిక దేహం. దీనికి మోక్షం వచ్చేదాకా నాశనమే లేదు. గురుదేవా, ఇదేమిటి? శాస్త్రంలో లోకంలో అందరూ చెప్పే పుర్యష్టకం వేరుగా ఉంది, మీరు చెప్పేది వేరుగా ఉంది. లోకంలో అంతానేమో జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, ప్రాణపంచకము, స్థూలభూత పంచకము, అంతఃకరణ చతుష్టయము, అవిద్య, కామం, కర్మ ఈ 8 కలిస్తే పుర్యష్టకం అంటున్నారు. మరి మీరు మరోలా చెప్తున్నారేమిటి అంటూ అడిగారనమాట. దానికి సమాధానం ఆయన ఏం చెప్తున్నారు? 2 ఒకటేనయ్యా. నేను చెప్పింది పుర్యష్టకం యొక్క అమూర్త అవస్థ, అంటే సూక్ష్మ అవస్థ. దాని పేరే లింగరూప అవస్థ. వీటిలో ఉండే తన్మాత్రలు గట్టిపడి స్థూలమయ్యే కొద్దీ నువ్వు చెప్పిన పుర్యష్టకం ఏర్పడుతుంది అంతే అన్నారు. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, 1,000,000 ఆకాశాలను కలిపితే మాత్రం బండరాయి తయారవుతుందా? మీరు చెప్పే సూక్ష్మ పుర్యష్టకానికి స్థూలత్వం ఎలా సంభవిస్తుంది? ప్రశ్న వేశారు. దానికి సమాధానంగా ఈయనేం చెప్తున్నారు? సంభవించే అవకాశం లేదు గనకనే సూక్ష్మ పుర్యష్టకం మీద స్థూల పుర్యష్టక భావన, దాని మీద స్థూలదేహ భావన, ఇలాంటివన్నీ ప్రాతిభాసికాలు అంటున్నాం మనం. మోక్షం వల్ల నశించవలసినది సూక్ష్మబంధమే కానీ స్థూలబంధం కాదయ్యా. అందుకనే పుర్యష్టకాన్ని నేను అలా నిర్వచించాను అంటూ చాలా చక్కటి అభిప్రాయాన్ని ఇక్కడ ఆయన వ్యక్తం చేశారన్నమాట. బంధాలలో కూడా భేదాలున్నాయా గురువుగారు అంటూ అడిగారు శ్రీరాములు వారు. వెంటనే ఈయన అన్నారు, లేకేమి శ్రీరామ, బంధాలు 2 రకాలు. ఒకటి కారణావస్థ రూపము, అవిద్యయే దాని స్వరూపం. 2 కార్యావస్థస్సు. నేను చెప్పిన లింగదేహం అన్నానే దీని స్వరూపం అదనమాట. నువ్వు చెప్పే స్థూల దేహాత్మకమైన స్థూలతమ బంధం ఉందే, దాని గురించి మనం చర్చ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే
ఆ స్థూల దేహం ఎప్పటికప్పుడు బూడిదవుతూనే ఉంటుంది. అయినా మోక్షం రావడం లేదు. ఒకడికి మోక్షం వచ్చినా స్థూల దేహానికి కారణమైన స్థూల ప్రపంచం నశించిపోదు. నశించేది బంధం మాత్రమే. కనుకనే మోక్షశాస్త్రంలో స్థూల దేహాన్ని గురించిన చర్చ పెద్దగా మనకి ఉండదు. ఈ విధంగా నిష్కర్ష చేసుకుంటూ వెడితే జీవుడికి అవస్థలు రెండే, స్వప్న, సుషుప్త. ఈ విషయం నీకు నేను పూర్వమే చెప్పాను. ఈ స్వప్న సుషుప్త అవస్థలో స్థావర జంగమాకారాలతో తిరిగేది అతివాహిక దేహమే. అందుకే నేను దాన్ని ఇలా నిర్వచించాను. ఇక తత్వజ్ఞానం వల్ల కలిగే ముక్తి రెండు రకాలు. ఒకటి జీవన్ముక్తి, దీనికే మరో పేరు తురీయ అవస్థ. రెండవది విదేహ ముక్తి, ఇది తురీయాతీత అవస్థ. ఈ రకమైన ముక్తులు కలగాలి అంటే వాసనల వల్ల పుట్టిన ప్రపంచం మీద ఉండే ఆసక్తిని పరిత్యజించాలి. దీన్నే అసంశక్తి యోగం అంటారు. రాబోయే ద్వాపర యుగాంతంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ దీన్నే ప్రధానంగా చెప్పబోతున్నారు అంటూ చెప్పారనమాట. పరాప్రకృతి అపరాప్రకృతి అన్నదానికి ఇక్కడ మనకి ఈ వివరణ అంతా కూడా చెప్పబడిందనమాట. మనం ఈ అపరాప్రకృతి ఏదైతే ఉందో దాన్నే మాయ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం మనం. ఆ మాయతోటి ఈ పరాశక్తి ఎప్పుడైతే మనకి పరాప్రకృతి, అప్పుడు ఈ పుర్యష్టకం అన్నది నిర్మించుకోవడం జరుగుతుందన్నమాట. మనం మాయయే ప్రకృతి, దాని ఆశ్రయం పరమాత్మ. మాయ యొక్క అవయవాల చేతనే ఈ ప్రపంచం అంతా వ్యాపించబడి ఉంది. ఇది మనకి శృతి చెప్తోంది అని మనం చెప్పుకున్నాం. అవిద్య పూర్తిగా నశించిపోవాలి, అపరాప్రకృతి అనేది అసలు లేకుండా అయిపోవాలి. ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా చక్కగా మనకి వివరించి చెప్పారు వశిష్ఠుల వారు. మరొకసారి ఆ మహానుభావుడికి నమస్కారాలు చేసుకుంటూ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తనను విన్న తర్వాత మనం దీనికి ఒక లఘు సింహావలోకనం చేసుకుందాం. ఇప్పటివరకు చెప్పుకున్న దానికి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.